మునగాకు పాలకూర ఫ్రై చేశాను. మునగాకులో ఉండే ఐరన్ వల్ల హెచ్బి లెవెల్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా తీసుకున్నామంటే హెచ్బి లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అయితే మనం ఫస్ట్ మునగాకు లేతగా ఉన్నది తీసుకోవాలి. కొంచెం ముదరగా ఉన్నదైతే వేగినా కూడా మనకు గట్టిగా అనిపిస్తుంది. ఇకపోతే తాలింపు కోసం తాలింపు దినుసులన్నీ రెడీగా పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేగిన తర్వాత ఈ తాలింపు దినుసులు, దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అండ్ నేనైతే కారం వాడను, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ ఈ కర్రీకి అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ మునగాకు కూడా మనం తీసి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పాలకూర అలానే మునగాకు కూడా ఒకేసారి వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో మనకైతే ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి.